చూసుకుంటే ప్రియాంక గాంధీ వాద్రా అక్కడ ఫస్ట్ రౌండ్ లో 3000 లీడ్ లో అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఏంటి? సునీత రెడ్డి గారు, వాయనాడ్ లో ఎక్కువ కాంపిటీషన్ ఏమి ఇవ్వలేదా మీరు? వాయనాడ్ గురించి ఒకసారి చెప్పాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు బ్రదర్ చెప్తా ఉండు, ఏదైతే సోలాపూర్ మన చుట్టుపక్కల ఏదైతే మన తెలంగాణ తో లింక్డ్ గా ఉన్న జిల్లాలు కానివ్వండి, ప్రాంతం కానివ్వండి, ఇటు కర్ణాటక సైడ్ ప్రాంతం కూడా వాళ్ళు ఖచ్చితంగా బీజేపీకే ఓటేసే పరిస్థితి. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడ పోయినా వీళ్ళు ఈ 5 గ్యారంటీలు ఒక చోట, మన దగ్గర 6 గ్యారంటీలు, మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రకు పోయినాక 5 గ్యారంటీలు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో, ఈ ప్రాంతం వాళ్ళంతా ఆ ప్రాంతం పోయి ప్రచారం చేయడం కానివ్వండి, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి ఉన్న రిలేషన్స్ కానివ్వండి, మనకు బార్డర్ ఏమే కంట్రోల్ చేయదు కదా సార్. ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ అందరు తిరుగుతూనే ఉంటారు కాబట్టి తెలంగాణలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఎందుకు అంటే ఇక్కడ ఏవి ఒకసారి వెంకటేశ్వర్లు గారు ఏదో చెప్తున్నారు వినండి. పరిస్థితి ఉన్నది. వెంకటేశ్వర్లు గారు ఏదో చెప్తున్నారు, ఒకసారి వినండి ప్లీజ్. చెప్పండి మేడం. నేను ఏమంటున్నా, మీరు చెప్పేది వాస్తవం చెప్తుండ్రు. ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాలు బీజేపీ గెలుపుకు ఆ కారణాలు అవుతున్నాయి. వాళ్ళు వైఫల్యం కాదు సార్, మీరు గోబెల్స్ ప్రచారం లాగా వినండి మేడం, వినండి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికే మీరు సగం చేసి వదిలేసారు. మరి ఆడ 3 లక్షల నేను అదే చెప్తున్నా. కాంగ్రెస్ ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, కాంగ్రెస్ పార్టీ గొయ్యి తీసుకున్న గొయ్యిలో అదే పడుతుంది. కర్ణాటకలో ఇచ్చిన హామీలు, తెలంగాణ ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చది. వాళ్ళకు సపోర్ట్ కొంచెం దొరకగానే మీరు వచ్చేస్తారు, మీరు విన్ అవుతారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలను కనుమరుగవుతున్నాయి. వాళ్ళు చేసిన వైఫల్యాలతోనే వాళ్ళ రాజకీయాలు ఎట్లుంటదంటే హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి. వాళ్ళు చేసిన వైఫల్యాలతోనే ఇలా మీరు లీడ్కి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీలు చేయించింది మీరు 2 బీజేపీ కాంగ్రెస్ 2 ఇక్కడ. ఇప్పుడు నేను ఏమంటున్నంటే ప్రజల అభిష్టం మేరకు నడవాలి. షిండే గారు చీల్చినటువంటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో వేసిండు అనుకున్నారా ఓట్లు? లేదే, వాళ్ళ మోసపూరితమైన ఓకే సునీత రెడ్డి గారు, వెంకటేశ్వర గారు, ఒకసారి మనం వాయనాడ్ ఫలితం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాయనాడ్ లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు దాకా అయితే ప్రియాంక గాంధీ వాద్రా కొంత లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ రెడీగా ఉన్నారు. సతీష్, ఓటు యు. ఈ రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ సంబంధించి ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఈవీఎం సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా దాదాపుగా ప్రారంభమైంది. అయితే ఇప్పటికే ఇటు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా దాదాపుగా పూర్తి కావస్తుంది. దీనిలో ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ లో సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా ఆధిక్యం కూడా కొనసాగుతుంది. ఇక మరోవైపు మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటు ఇటు వయనాడ్ సంబంధించి ఎంపీ నియోజకవర్గం కూడా లోక్సభకు పోటీ కూడా జరుగుతుంది. మరి ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా తొలిసారి ప్రత్యేక రాజకీయాల్లో కూడా ఆమె పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఇటు వయనాడ్ లో ప్రియాంక గాంధీ లీడ్ అయితే కొనసాగుతుంది. 3000 పైగా లీడ్ ఆధిక్యంలో కూడా కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి నవ్యపై కూడా ఆమె ఆధిక్యం కూడా ప్రదర్శిస్తుంది. ఇప్పటి వరకైతే ఇటు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3000 ఓట్ల పైగా లీడ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా లెక్కింపు కూడా దాదాపుగా పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది. ఇటు కేరళలోని వయనాడ్ లో ఏఐసిసి అగ్రనేత నాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీ అయితే మాత్రం లీడ్ అయితే కొనసాగుతుంది. అక్కడ ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆయన 2 చోట్ల కూడా గెలవడంతో వయనాడ్ సీటులో ఆయన రాజీనామా చేశారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ కూడా పోటీలో నిలిచారు. ప్రత్యేక రాజకీయాల్లో కూడా ఫస్ట్ టైం కూడా ఆమె రావడం జరిగింది. ఇప్పటికే హోరారుగా వయనాడ్ లో కూడా ఆమె ప్రచారం కూడా చేశారు. రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ గా నిలిచి ప్రచారం కూడా చేయడం జరిగింది. మరి ఎట్లా అయినా ఈసారి వయనాడ్ లో ప్రియాంక గాంధీ గెలుపు కోసం కూడా ఆయన కూడా కృషి చేయడం జరిగింది. కాబట్టి మరి అక్కడ మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం అందరూ దృష్టి మాత్రం కేరళలోని వయనాడ్ పైన ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రియాంక గాంధీ ప్రత్యేక రాజకీయాలకు వస్తున్నారు. కేరళలోని వయనాడ్ నుంచి కూడా ఎంపీ నియోజకవర్గం నుంచి లోక్సభ కూడా ఆమె పోటీ చేశారు. కాబట్టి మరి తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతోనే వయనాడ్ కు ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేశారు. మరి ఉప ఎన్నిక ఫలితాలు కూడా మరి కాసేపట్లో వెలువ ఉన్నాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం వయనాడ్ లో ప్రియాంక గాంధీ 3000 ఓట్ల ఆధిక్యంలో అయితే కొనసాగుతుంది. శివ. ఓకే థ్యాంక్ యూ సతీష్. ఓవరాల్ గా మనం చూసుకుంటే మహారాష్ట్రలో లీడ్ లో